వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 పార్టీలు కలిసి అనంతపురంలో బుధవారం భారీ బహిరంగ సభ నిర్వహించాయి. ఈ సభను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ మాత్రం సద్వినియోగం చేసుకోలేదన్న చర్చకు తెరలేపింది. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో బ్రహ్మాండమైన సభను నిర్వహించారు. ఇలాంటి సభను జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ నిర్వహించే పరిస్థితి ఉండదు. ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న టీడీపీ అన్నీ తానే సభను సక్సెస్ లా నిర్వహించింది. టీడీపీ నాయకులు భారీగా జన సమీకరణ చేశారు. భారీగా హాజరైన సభలో మాట్లాడే అవకాశాన్ని పవన్ కళ్యాణ్ జారవిరుచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ సభల్లో 90% టీడీపీ కార్యకర్త నాయకులే ఉన్నారు. ఇలాంటి సభలో ఆకట్టుకునే రీతిలో పవన్ కళ్యాణ్ మాట్లాడి ఇతర పార్టీ శ్రేణుల్ని కూడా తన వైపు తిప్పుకునే గొప్ప అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీల ఆధ్వర్యంలో అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. భారీగా హాజరైన ఈ సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే ఈ సభలో పవన్ కళ్యాణ్ కేవలం 10 నిమిషాలలోపే తన ప్రసంగాన్ని ముగించి అందరికీ షాక్ ఇచ్చారు. ఆ 10 నిమిషాలలోపు ప్రసంగంలో కూడా ఏ మాత్రం ఉత్తేజభరితంగా లేకుండా కేవలం మొక్కుబడిగా సాగిందని నిట్టూర్పు జనసేన శ్రేణుల్లో కనిపిస్తోంది. ప్రభుత్వంపై ప్రజల విశ్వాసానికి సూపర్ 6 ప్రతీక అన్నారాయన. చంద్రబాబు నేతృత్వంలో 6 సిక్సర్లే కాదు, అనేక సిక్సులు కొట్టినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. తన శాఖకు చెందిన 1-2 మంచి పనుల గురించి చెప్పి ప్రసంగాన్ని మమ అనిపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విమర్శల తూటాలతో పవన్ విజృంభిస్తారని ఆశించిన వాళ్లకు నిరాశ మిగిల్చారు. అన్యమనస్కంగా పవన్ ప్రసంగించారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. భారీగా హాజరైన సభలో పవన్ తూతూ మంత్రంగా మాట్లాడటం వెనుక కారణం ఏంటబ్బా అనే చర్చకు తెరలేచింది.